మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో 100 కోట్ల స్కాలర్షిప్ పథకానికి శ్రీకారం చుట్టింది కేఎల్ యూనివర్సిటీ. హైదరాబాద్లోని బాచుపల్లి బావరంపేటలో ఉన్న కేఎల్ యూనివర్సిటీలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు మంత్రి వివేక్. దీనికి సంబంధించిన బ్రోచర్ను మంత్రి వివేక్తో పాటు వర్సిటీ డైరెక్టర్ శ్రీనివాసరావు విడుదల చేశారు. విద్యా, క్రీడలు, ఇతర అంశాల్లో అత్యంత ప్రతిభ కనబరిచే విద్యార్థులకు 4 ఏళ్ల పాటు ఈ పథకం వర్తిస్తుంది. ప్రతిభ ఉన్నవారికి పేదరికం అడ్డు రాకూడదనే ఉద్దేశంతోనే ఈ స్కీమ్ ప్రారంభించినట్లు యూనివర్సిటీ ప్రతినిధులు తెలిపారు. మరోవైపు మెరిట్ విద్యార్థుల కోసం అందించే 100 కోట్ల స్కాలర్షిప్ పథకం గొప్ప మైలురాయిగా నిలుస్తుందని మంత్రి గడ్డం వివేక్ అభినందించారు. మీరు క్లాస్ కొట్టాలి, మీ నెక్స్ట్ ఎంకరేజ్కోవాలి అదే కోరుకునేది. కేఎల్ యూనివర్సిటీ ఏదైతే స్కాలర్షిప్స్ ఇస్తున్నారో మంచిగా చదువుకున్న వాళ్ళకి, మంచి రిజల్ట్స్ తీసుకొచ్చే వారికి ఒక ప్రోత్సాహంగా ఈ స్కాలర్షిప్ స్కీమ్ ఈ రోజు అవార్డ్స్ ఇవ్వడం. ఇంటరాక్షన్ విత్ ద స్టూడెంట్స్, దీంట్లో కూడా నేను చెప్పింది అదే. డిసిప్లిన్, వాల్యూస్, ఏ పని తీసుకున్నా గానీ ప్యాషనెట్ గా చేయడము, హార్డ్ వర్కింగ్, టీమ్ వర్క్, అందరితో కలిసి ఎట్లా చేయాలి. ఎందుకంటే వచ్చే రోజులలో ఏ ఉద్యోగంకి పోయినా గానీ ఇవన్నీ కూడా అవసరం. ఒక సక్సెస్ఫుల్ గా టాప్ లెవెల్లో రీచ్ కావాలంటే విద్యార్థులందరూ కూడా ఇదే సమయంలో ఇవన్నీ కూడా